నా నీతి సూర్యుడా ఉదయించినాలోన వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట వందనాలు. ఇదిగోండి పాప అన్నవాళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు, పొద్దు నుంచి పరిచర్లో ఉన్నారు, అందుకని వాళ్ళ కోసం భోజనం పట్టుకొచ్చాం. కొంతమందికి ఏమో రాగి సంగటి తినరు, మేమైతే రాగి సంగటి తింటున్నాం. ఇదిగోండి ఇది రాగి సంగటి, ఇది చికెన్ ఫ్రై, ఇది చికెన్ కర్రీ, ఇది పచ్చిమిర్చి పచ్చడి, ఇదేమో చుక్కుడుకాయలు వేపుడు, ఆనియను, నిమ్మకాయ. ఇది ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యపరంగా అదిరిపోద్ది. అందుకని దయచేసి అందరూ ఆ షుగర్ వచ్చే రైస్ తినకుండా రాగి సంగటి తినండి. మేము ఇవాళ చెట్టు కింద కూర్చొని తింటున్నాను సరదాగా, ఎందుకంటే మరి అక్కడ వరండాలో ఎండ వస్తుంది, అదనమాట. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. అదిరిపోయింది. ఎందుకు అసలు ఏమనుకోదు, అది కూడా కిందకి కిందకి. ఇంకా దేవుని మహాకృప ఏంటంటే 20 సంవత్సరాల క్రితం బోరు, దీనికి యాక్చువల్గా ఈ బోర్లో మోటార్ పెడదాం అనుకున్నాం, అయితే పవర్ లేదు, రావడానికి లేట్ అయింది కాబట్టి జస్ట్ రాడ్డు బిగించాం. జస్ట్ పైనే ఉన్నాయి. దేవుని అద్భుతం. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి బయటికి. ఇక చూడండి, జస్ట్ అట్లా అంటే వస్తున్నాయి. అవి కొంచెం ఆ మట్టి అదంతా ఉంది, అవన్నీ పోతాయి, అప్పుడు దాకా కొట్టాలి. సో ఇదనమాట. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తా ఉంటాను, మీరు మాత్రం చూస్తూ ఉండండి. ఓకే, వందనాలు. రోజుల నుంచి మీరు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగోండి ఈ పురాతనమైన చర్చి, ఆ మిషనరీస్ కట్టిపోయిన చర్చ్. పాస్టర్ గారు చెన్నై నుండి ఇక్కడికి వచ్చారు. దేవుని కృప పాస్టర్ గారిని ఈరోజు కలవటం. ఎందుకంటే ఆయన అడ్రస్ కూడా మాకు తెలియదు, ఫోన్ చేస్తే మాట్లాడినప్పుడు ఇంక మీరంతా విన్నారు. అయితే వాస్తవానికి ఏంటంటే పాపం పాస్టర్ గారి గురించి మేము ఏదేదో అనుకున్నాం, కానీ వాస్తవం ఇక్కడికి తెలుసుకున్న తర్వాత పాస్టర్ గారు కూడా మంచి సేవ చేశారు. ఈ పరిసర ప్రాంతాల్లో చాలా సంఘాలు కట్టించారు ఆ మిషనరీ తరపున, ఆ మిషనరీ సంస్థ తరపున. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే అతనికి 7 పిల్లలు ఉన్నారు. సో 4 పెళ్ళి అయిపోయింది, ఇంకొక 3 ఉన్నారు. అయితే వాళ్ళకి ఏదో పర్సనల్గా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యి జాబుల నిమిత్తం పని చేసుకోవడానికి చెన్నై వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో మళ్ళీ వచ్చారు. అయితే ఇప్పుడైతే ఇదేం పాస్టర్ గారి సొంతదేం కాదు, ఇది ఒక సంస్థ తరపున ఉంది. ఆ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఫారినర్స్ ఆ సంస్థ తరపున ఉంది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే మేము పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసాం, ఇది పాడైపోతుంది, మేము దీన్ని బాగు చేసుకుని సేవ చేస్తామని. సరే చేసుకోండి, కాకపోతే ఈ భూమి మీద కానీ బిల్డింగ్ మీద కానీ మీకు ఎటువంటి అధికారం లేదు, మీరు ఎన్ని రోజులైనా చేసుకోండి, మళ్ళీ మేము వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోవాలని చెప్పారు. అదే పరంగా మేమైతే అనుకున్నాం. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే.
చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. నిన్నెరుగనని ముమ్మారు నీ బొంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున వందనాలు. చాలా కాలం అయింది మీకు ఈ చర్చ్ గురించి పూర్తి వివరాలు అందించలేకపోయాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పని చేయకుండా ఆపేశాను. ఇప్పటివరకు మనం చేసిన పని ఏంటంటే పూర్తిగా ఉన్న పెద్ద పెద్ద చెట్లు మొత్తం కొట్టించేసాం చుట్టూ. ఆ తర్వాత ఈ గడ్డి మొత్తం చెక్కిచ్చేసాం. ఆ బోరింగ్ అంతా బాగు చేయించాం వాటర్ వచ్చేలాగా. ఈ మొత్తం కూడా కాలబెట్టేసాం. ఆ తర్వాత ఈ కిటికీస్ అన్నీ కూడా విండోస్ డోర్స్ కూడా అన్నీ రిమూవ్ చేసాం. కొత్తవి కూడా ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసి పెట్టారు. కానీ ఇక్కడ పెట్టలేని పరిస్థితి. ఏం జరిగింది అంటే ఇక్కడ యాక్చువల్గా క్రిస్మస్ రోజున డిసెంబర్ 25వ తేదీనే ఇక్కడ ఆరాధన ప్రారంభిస్తామని చెప్పాం. ఆ తర్వాత జనవరి 1 కూడా ప్రారంభించాలి, కానీ ప్రారంభించలేకపోయాం. కారణం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రెవరెండ్ ఏ జోసెఫ్ అనే అతను ఈ సంఘ కాపరి ఎన్నో సంవత్సరాల క్రితం తమిళనాడు ప్రాంతం చెన్నైకి వెళ్ళిపోయాడు. వాళ్ళ స్వగ్రామమైనటువంటి ఊరికి మేము వెళ్ళి అక్కడ వాళ్ళని విచారణ చేసి మొత్తానికి ఆ పాస్టర్ గారిని పట్టుకొని ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన్ని మందిరానికి తీసుకొస్తే మొత్తానికి సరే చేసుకోండి అనే మాట చెప్పారు. సరే, దేవుని మందిరమే, మీకు ఈ భూమి మీద కానీ ఈ బిల్డింగ్ మీద కానీ మీకు ఎటువంటి అధికారం లేదు, మీరు సేవ మాత్రమే జరిగించుకోండి, మేము ఎప్పుడు వస్తే అప్పుడు ఖాళీ చేయాలి అని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకొని దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మాకు తెలియక మేము ఆయనే పెత్తనందారు చేసే వ్యక్తి అనుకున్నాం. ఆయనే ఇక్కడ పాస్టర్గా పేరుంది కాబట్టి ఆయనే అనుకుని మేము కూడా నమ్మాం. ఆ తర్వాత విషయం ఏం జరిగిందంటే 24వ తేదీ డిసెంబర్ 24వ తేదీ అంటే రేపు పొద్దున ఆరాధన ఇక్కడ ప్రారంభించబోతున్నానని రెడీ చేసుకున్నాం. సడన్గా ఒక ఫోన్ చేసి ఇక్కడికి వచ్చారు, కొంతమంది పెద్దలు వచ్చారంట. మేము లేము, పని వాళ్ళంతా కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. వచ్చి మేము పలానా సంస్థకు సంబంధించిన వాళ్ళం ఇదన్నమాట. ఇది ఇండియన్ నేషనల్ ఎవాంజలికల్ చర్చ్ అనేవాళ్ళు, ఆ హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి కాల్ చేశారు. మేము డిస్ట్రిక్ట్ కోఆర్డినేటరు, మేము స్టేట్ కోఆర్డినేటర్లు, ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు పని చేస్తున్నారు ఏంటి అంటే, మాకు తెలియదా, జోసెఫ్ గారు చెప్పారు అందుకని చేస్తున్నాము, ఇదే నాకేం కాదు, నేను పాస్టర్ని కాదు, మా మందిరం పాడైపోతుంది, ఎవరినైనా ఒకరిని పెట్టి నడిపిద్దామని ఇక్కడికి వచ్చి చేపిస్తున్నామా, ఇదంతా మా సొంత ఖర్చులతో అని చెప్పాం. సరే మంచిది, మీరు చెయ్యొద్దు ఆపేయమని చెప్పారు. సరేనయ్యా ఆపేస్తాం, ఇంకెంత 2 రోజులు పని అయిపోద్ది, ఈ పెయింటింగు కిటికీలు అవి కూడా అన్ని చేపించేస్తాం, పెయింటింగ్ కూడా వేయించేస్తాం అని చెప్పాం. వద్దు ఇప్పుడు ఏం చేయొద్దులే, ప్రస్తుతానికి ఆపండి, మేము మా పై అధికారులతోటి బిషప్ గారితో మాట్లాడి మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరే చేసుకోండి, లేదంటే మీకు ఏ విషయం తర్వాత చెప్తామని ఈ టైప్లో మాట్లాడి కాల్ కట్ చేశారు. సరే ఎట్లాగూ వీళ్ళకి డైలీ కూలి ఇవ్వాలి కాబట్టి వీళ్ళని పని చేయమని చెప్పాం. అయితే వీళ్ళు డైరెక్ట్గా నాకేమో పని ఆపేసేయండి, మీకు 1 వీక్ తర్వాత ఇంటిమేట్ చేస్తామన్న మనుషులు డైరెక్ట్గా వెళ్ళిపోయి వెలిగండ్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు 8 పేజీల కంప్లైంట్ స్వయంగా రాసి ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్ అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి హ్యాండ్ ఓవర్ చేశారు. ఏంటి వాళ్ళకి పెట్టిన కేసు అంటే, మా చర్చిని ఆక్రమించుకున్నారు, కబ్జాలోకి వచ్చారు, మా చర్చిని అంతా కూడా ధ్వంసం చేశారు. ఏది ఈ పాత కిటికీలని తీసేసి కొత్తవి పెట్టని తీసేసాం కదా, దాన్ని మా చర్చిని దాన్ని ఏమంటారు డిమాలిష్ చేశాడు,
నష్టపరిచాడు, అందుకని ఈ టెస్ప్రాస్ కేసు కింద అని బుక్ చేయాలని మొత్తం 8 పేజీల కంప్లైంట్ తీసుకొచ్చారు. అయితే అక్కడ ఉండే ఏఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు, మీరు ఒకసారి స్టేషన్కి రావాలండి, మీ మీద కంప్లైంట్ వచ్చిందని. నేను మాట్లాడినప్పుడు యాక్చువల్గా రికార్డు కూడా పెట్టాలి, కాకపోతే పోలీసు వారు మాట్లాడారు కనుక మనం వాళ్ళ మీద గౌరవంతో నేను పెట్టట్లేదు. మీకు జరిగిన విషయం చెప్తున్నాను. ఏఎస్ఐ గారు ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్ ఏదన్నప్పుడు ఎవరు ఏంటన్నప్పుడు వీళ్ళేనండి ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు, మీరు రండి అన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను షాక్ అయ్యా. అదంతా చూసిన తర్వాత 8 పేజీల ఆ కేసుకు సంబంధించిన పేపర్స్ చూసి. ఎందుకంటే వీళ్ళు ఒక క్రైస్తవులు ఇన్ని సంవత్సరాలుగా పాడుపడిపోయిన దాన్ని నేను ముందుకేసి అడుగు, నేను దీన్ని ప్రారంభిద్దాం, ఎవరికైనా ఒక మంచి మిషనరీ సేవ కలిగిన వాళ్ళని పెడదామని నేను అనుకుంటే, వాళ్ళు వచ్చి నేనేదో దీన్ని ఆక్రమించుకొని నేనేదో కబ్జా చేసుకున్నట్టుగా, నేనేదో వాళ్ళ ఆస్తినంతా పాడు చేసినట్టుగా నా మీద కంప్లైంట్ చేశారనేది నాకు చాలా బాధేసింది. క్రైస్తవులు ఇలా ఉన్నారు అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుకరం. ఎందుకంటే ఆ రోజున జరిగిన సంఘటన అది. సరే, మొత్తానికి ఏమైంది అంటే, నువ్వు కనుక ఈ రోజు నుంచి ఇంక అక్కడికి కనుక వెళ్ళకపోతే మేము కేసు విత్డ్రాల్ చేసుకుంటా ఉన్నారు. అయ్యా నాకెందుకు, నేను అసలే సువార్థికుడిని, నాకు ఈ మందిరం ఇదంతా ఏం అవసరం లేదు, పాడైపోతుంది గత సంవత్సరాలుగా చాలా రోజుల నుంచి చూస్తున్నాము, అందుకని ఎవరైనా ఒక సేవకుడిని పెట్టితే కనీసం నడుస్తూ ఉంటుంది, ఎప్పుడన్నా మీరు వచ్చినప్పుడు మీకే హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్నాం. మాకు తెలియక మేము ఆ పాస్టర్ జోసెఫ్ గారే దీనికి కోఆర్డినేటర్ లేదా చర్చ్ పాస్టర్ అనుకున్నాం, కాకపోతే ఇలా అని మాకు తెలియదు. సరే మాకు అవసరం లేదయ్యా, మీరే చేసుకుంటాంటే మేము వెళ్ళిపోతుంటే, సరే మా సంస్థలో చాలామంది పాస్టర్స్ ఉన్నారు, చాలా డబ్బు ఉంది, మేమే చేసుకుంటాం, మీరు అసలు దాంట్లోకి ఎంటర్ కావద్దని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా రిక్వెస్ట్ చేసి ఫోన్ చేసాం, అయ్యారు మరి కిటికీలు చేయించాము, మరి దేవుడి డబ్బులు కదా వేస్ట్గా పోతే మరి దానికి పెట్టమంటారంటే అస్సలు అడుగు కూడా పెట్టొద్దని చెప్పారు. సరేనయ్యా, మరి దీనికి సంబంధించిన పెయింట్ మెటీరియల్ అంతా కూడా కొన్నాము, మరి కనీసం వేసేసి వదిలిపెడతాము, మేము అసలు అడుగు కూడా పెట్టాము, వచ్చి కూలోళ్ళు వచ్చి వేసిపోతారంటే అసలు మీరు అడుగు పెట్టినా కూడా బాగోదు, నేను మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేస్తానన్నారు ఈ కోఆర్డినేటర్ వాళ్ళు. సరే అని, అయ్యా మరి అందరికీ ప్రకటించాము, క్రిస్మస్ రోజున ఇక్కడ ఆరాధన ప్రారంభించాలి, ఈ బయట ఒక టెంట్ అన్న వేసుకొని ప్రారంభిస్తాం, మేము ఒక పట్టన్న వేసుకొని ఆరాధన స్టార్ట్ చేస్తాము అంటే, మీరు అడుగు పెట్టినట్టయితే మాత్రం మర్యాదగా ఉండదు, క్రిస్మస్ ఉంది ఆరాధన, ఒక టెంట్ వేసుకొని బయటన్నా నడిపించుకుంటాము అంటే అసలు ఆయన వద్దంటే వద్దన్నాడండి. మరి కనీసం ఈ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని రాస్తారు, మరి వీళ్ళు రాసుకోవచ్చు కదా, మా చర్చికే మా డినామినేషన్కే, ఏది ఈ హిందుస్థాన్ బైబుల్ ఇన్స్టిట్యూట్ అండ్ కాలేజ్ వాళ్ళకి మాత్రమే ప్రభు, అందరికి ప్రభు కదా అని రాసుకోవచ్చు కదా. అట్లా రాయకుండా మనం అంతా బాగు చేసిన తర్వాత వచ్చి నువ్వు సడన్గా చేద్దాం అంటున్నారు. సరే మనకేం అవసరం లేదు, వాళ్ళైనా పాస్టర్ని పెట్టి నడిపించుకోవచ్చుగా. మళ్ళీ ఇప్పుడు దాదాపుగా కూడా ఒక 10 రోజులు అయిపోయింది, ఇంతవరకు అసలు ఇటువైపు ఎవరు రాలేదు. సరే మనకు సంబంధం లేదు, ఏదేమైనా దేవుని పని, దేవుని మందిరం పాడైపోతుంది, ఇది నా బాధ్యత అనుకున్నాను, ముందుకు అడిగేశాను, నా చేతనైనంత మటుకు చేశాను. ఈ పార్టీకి అసలు మొత్తం రెడీ అయిపోయేది, ఓపెనింగ్ కూడా చేసేవాళ్ళం. సరే ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ నిద్రపోతున్న క్రైస్తవ సింహాలు ఇప్పుడన్నా మేలుకున్నారు, ఇంకా ఇంతటితోటి మేలుకొని దీనికి బాధ్యత కలిగి ఇక్కడ ఒక సంఘ కాపరిని పెట్టి నడిపించుకుంటే మంచిది. ఒకవేళ పాడైపోతే కూడా ఇంక మనం ఏం చేయలేం, మీరంతా ప్రార్థన చేయండి. ఇది వెలిగండ్ల మండలంలో ఉండే చర్చి, ప్రకాశం డిస్టిక్లో. సో ఇంకా నా బాధ్యత అయిపోయింది. ఈ చివరి ఇంటిమేషన్ మీకు ఇద్దామని నేను ఈ జరిగిన విజువల్స్ అన్నీ కూడా మీకు చూపించి ఈ మాటలు కూడా మీకు చెప్దామని ఈ మాత్రాన మీకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఆయనతోటి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, రికార్డు ఉంది, నేను మీకు పెడతాను, వినండి. క్రైస్తవులు ఎలా ఉన్నారో మీకు అర్థమవుతుంది. కేవలం డబ్బుల కోసం కొంతమంది బిషపుల దగ్గర పనిచేస్తూ కోఆర్డినేటర్స్, ఆర్డినేటర్స్, ఈ ఆర్డినేటర్స్ అని డబ్బుల కోసం అలవాటు పడి వీళ్ళు దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి మెప్పించకుండా వీళ్ళు డబ్బులు తీసుకుంటున్న ఆ యజమాన్ని మెప్పించడానికి, వాళ్ళ దగ్గర గౌరవప్రదమైన పొందుకోవడానికి మాత్రమే వీళ్ళు సేవ చేస్తున్నారు. అంత తప్ప అసలు క్రైస్తవ్యానికి సిగ్గుచేటు ఇలాంటి సంస్థల వల్ల కూడా. ఎందుకంటే వీళ్ళు ఒక బాధ్యత కలిగి మరి మాకు అది ఉంది ఇది ఉంది, మాది పెద్ద సంస్థ అని చెప్పారు, మరి ఇన్ని సంవత్సరాలుగా పాడైపోయింది, ఇన్ని రోజులు తెలుసుకోలేదా? అదే మనం కనుక వచ్చి ఇక్కడ మొదలు పెట్టకపోతే అసలు ఎవరికి తెలియదు. ఈ వీడియో చూసి అందరికీ వాళ్ళకి రోషం పుట్టి ఇప్పటికైనా ఏమైనా చేయాలి అని వాళ్ళు అనుకొని ఈ విధమైన కేసు పెట్టారు. ఎందుకంటే కేసు పెట్టకపోతే మనం ఆగం, మనం ఏదో ఆస్తులు దొబ్బేస్తున్నట్టుగా వచ్చేసి కేసులు పెట్టారు, కానీ మరి బాగుపరిచారని కనీసం అభినందన కూడా లేదు. మనకు అవసరం లేదు, దేవునికే మహిమ సమస్తం, కానీ మనం ఏం చేయలేం. సో ఇక్కడ పరిస్థితులు అయితే ఇది. అందుకని ఈ మందిరానికి సంబంధించి మనకి ఎటువంటి సంబంధం లేదు, ఇంకెప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి రాము. దేవుడు చిత్తమై మరి ఎవరన్నా మరి దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి సరే మీరే నడిపించిన ఎవరన్నా పాస్టర్ అంటే నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప, లేకపోతే నాకు అనవసరమైన పని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను సువార్థికుడిని, ఈరోజు ఈ ఊరిలో ఉంటా, రేపు ఇంకొక ఊరిలో ఉంటా, ఎల్లుండి ఇంకొక ఊరిలో ఉంటా. ఇక్కడ ఎవరైనా ఒక పాస్టర్ గారిని పెట్టినా కూడా ఆ పాస్టర్ గారు ఎలా ఉంటున్నాడు, ఎలా సేవ చేస్తున్నాడు ఏంటి, నేను ఆయన కాపలా గాయలేను. ఎందుకంటే నేను సెక్యూరిటీ గార్డ్ని కాదు, నేను వాచ్మెన్ కాదు. అందుకని దేవుడే నా దగ్గర నుంచి తప్పించినట్టున్నాడు. ఎందుకు నీకు అనవసరమైన రిస్క్,
నీ సువార్త నువ్వు చేసుకోమని చెప్పినట్టున్నాడు. అందుకని నేను యథాప్రకారంగా మళ్ళీ సువార్త ప్రకటించుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను. ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఇంటిమేషన్ చేయాలి. అయితే ఈ క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు కూడా ఒక 5 మండలాల్లో పోలీస్ పర్మిషన్ తీసుకొని చాలా అద్భుతమైన సువార్తని ప్రకటించాం. అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. అయితే ఈ మొబైల్ అన్నీ స్టోరేజ్లు ఫుల్ కావటం వల్ల అసలు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కుదరట్లేదు. దేవుడి చిత్తం అయితే ఒక చిన్నది ఏమన్నా ట్యాబ్ ఏదైనా కొనుక్కొని దాంట్లో ఎడిటింగ్ చేసి పెట్టాలి. అందుకని లేట్ అయిపోతుంది. మరి స్టోరేజ్ ఫుల్ అయిపోతే అది సేవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకని వీడియోస్ చేయలేకపోయాను, అంత సమయం కూడా లేదు. దయచేసి మీరంతా కూడా క్షమించండి, మీరు అర్థం చేసుకోండి, ఈ మందిరం కోసం ప్రార్థించండి. ఎందుకంటే ఇంతకంటే వాస్తవం ఇంకేమీ లేదు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లకు నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. ఇంకా దేవుని మహాకృప ఏంటంటే 20 సంవత్సరాల క్రితం బోరు, దీనికి యాక్చువల్గా ఈ బోర్లో మోటార్ పెడదాం అనుకున్నాం. అయితే పవర్ లేదు, రావడానికి లేట్ అయింది కాబట్టి జస్ట్ రాడ్ బిగించాం. జస్ట్ పైనే ఉన్నాయి. దేవుని అద్భుతం. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి బయటికి. ఇక చూడండి, జస్ట్ అట్లా అంటే వస్తున్నాయి. అవి కొంచెం ఆ మట్టి అదంతా ఉంది, అవన్నీ పోతాయి, అప్పుడు దాకా కొట్టాలి. సో ఇదన్నమాట. నిన్నెరుగనని ముమ్మారు నీ వంకితిని, నీ సిలువకు దూరాన తిరుగుచుంటిని. సహింసక శత్రువు చెవి తెగ నరికితిని, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. సహింసక శత్రువు చెవి తెగ నరికితిని, కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. కత్తి కంటే కరుణే గొప్పదని చెప్పితివి. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే, నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా.
భక్తిగా నటించి నిన్ను బేరమాడుకొంటిని, ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకొంటిని. భక్తిగా నటించి నిన్ను బేరమాడుకొంటిని, ధన ఘనతల కొరకు నిన్ను అమ్ముకొంటిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి, అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అమ్ముకున్న నాకై నీ చేతులు చాపితివి, అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. అయినా నీ ప్రేమను గ్రహించలేని ద్రోహిని. దావీదు కుమారుడా నా యేసయ్యా, నువ్వు సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. దావీదు కుమారుడా నా యేసయ్యా, నన్ను సహించిన నీ ప్రేమ మరువలేనయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని, నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలని ఆశ కలిగియున్నానయ్యా, ఆశ కలిగియున్నానయ్యా. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. నన్ను విడువని నీ అద్భుత ప్రేమే, నన్ను నిలిపిన నీ పరిపూర్ణ ప్రేమే. శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది, శిక్షకు పాత్రుడను నీ శిష్యునిగా చేసినది. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. గొప్పగా కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి, మందను పెంచి దీవించినావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు, నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు, నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు, దయతో దగ్గర నిలచి
వారు దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. గొప్పగా కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది, నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది. పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది, పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. క్షమించమని నా సహనంపైనే చెళ్ళుమని పెంచింది, క్షమించమని నా సహనంపైనే చెళ్ళుమని పెంచింది. దయాదాక్షిణ్యం కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది, ఆ దయాదాక్షిణ్యమును కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా ఓ కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా.
ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. నా ఒంటరి బ్రతుకులో ఏకాకిలా తిరుగుచు అలసి సలసిపోయి సొమ్మసిల్లియుంటిని. ఒంటరి పక్షినై ఊడులేని పిచ్చుకనై గుండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చి తిని నా కన్న తండ్రివై యేసయ్యా, నా కన్న తండ్రివై నా చెంత చేరావయ్యా. నా కన్న తండ్రివై నీ చెంత చేర్చావయ్యా. కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా. కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. పరమ తండ్రి నిన్ను విడచి దూరముగా పారిపోతిని. దుష్టుల సహవాసముతో దుర్వ్యాపారము చేసి తిని. భక్తి మార్గము తొలగి నీ సన్నిధి వీడి తిని. పరిశుద్ధుడనీదు ఆత్మను కోల్పోయి మిగిలి తిని. పరమునకు నీకు తండ్రి, పరమునకు నీకు విరోధినైతిని. పరమునకు నీకు విరోధినైతిని. పాపిగా మారితిని, దోషిగా మారితిని. అయినా క్షమించితివి, నీ రక్షణనిచ్చితివి. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ విడువలేనయ్యా నీ సేవను. ఇగోండి, ఇవన్నీ కూడా కిటికీలన్నీ తీసేసాం. వీటిని పాతవి తీసి కొత్తవి పెట్టడానికి మేమేదో ప్రయత్నం చేస్తే మా ఆస్తిని ధ్వంసం చేశారని కేసు పెట్టారు. ఇది న్యాయం? మన క్రైస్తవులకు ఉండే దుర్బుద్ధి అనమాట. ఇగోండి, ఇవన్నీ కూడా వీలైనంత వరకు మొత్తం నీట్గానే చేసాం. ఇంతకంటే నీట్గా ఎవరు చేయలేరు. అంతా కూడా ఇంకా నయం. ఇంకొక వారం 10 రోజులు లేటుగా వచ్చినట్లయితే
ఈ పాటికి ప్రహరీ కూడా మొత్తం రూము, పాస్ గారికి వాష్రూమ్ కూడా అన్నీ అయిపోయాయి. మరి ఆ సువార్త డబ్బులు పాడు చేయకుండా ముందే దేవుడు మేల్కొలిపాడు వాళ్ళని నిద్ర లేపి. అందుకని అయినా కూడా దీన్ని ఇలా పోగొట్టిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు, కానీ తప్పదు. ఎందుకంటే ఇక్కడే ఉండి పని చేపిస్తుంటే మళ్ళీ ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇప్పటికే గాస్పుల్ స్టార్ట్ చేసినందుకు అనేకమైన కేసులు, కోర్టులు అన్నీ తిరుగుతూ ఉన్నాం నెల నెలకి వాయిదాలకి. ఇంకా తిరిగే ఓపిక నాకు లేదు. అందుకని దీన్ని దేవుడికి అప్పచెప్పేస్తున్నాను. ఇంకా కరెంటు వేయించలేదు, కనీసం ఆ బోరన్నా వేయించాము. ఈ పక్కన చుట్టుపక్కల ఉండే రైతులందరూ కూడా మంచిగా మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి, వాళ్ళ గొర్రెలకి నీళ్లు పెట్టుకోవడానికి వాడుతున్నారు. బోరింగ్ మొత్తం పెక్కెళ్ళిపోతే మొత్తం చేపించాం సెటప్. ఇంతకు మించి మనం ఏం చేయలేము. ఒకవేళ మనకు కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే చాలా అద్భుతంగా దీన్ని సుందరంగా, అందంగా తయారు చేసి ఒక మంచి మిషనరీ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు పెట్టగలం. కాకపోతే వాళ్ళు మీరు ఎంటర్ అయితే మేము కేసు పెడతా ఉన్నారు కాబట్టి అసలు మనకు అవసరమే లేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి బాగు చేయాలి అనుకుంటే. నేను అన్నాను, ఏమైనా మందిరం పాడైపోతుంది, మేమేం మంచి చేసాం కానీ చెడు చేయలేదు కదా అంటే, మరి యెరూషలేము మందిరం కూడా పాడైపోయింది, పోయి కడతావా అని అన్నారు. వీళ్ళు ఒక క్రైస్తవులు, వీళ్ళది ఒక సంస్థ. ఈ సంస్థ కోసం ప్రార్థన చేయండి. ఎన్నో సంవత్సరాలుగా పేరుకు మాత్రమే ఉంది కానీ గొప్ప వీళ్ళ సేవ అంతా జీరో. ఎక్కడైనా ఈ చుట్టుపక్కల మందిరాలు ఇలా చాలా ఉన్నాయంట, అన్నీ పాటుపడిపోయినాయి, పట్టించుకునేవాడు లేడు. ఈ మధ్యలో ఉండాలంతా డబ్బులు దొబ్బేస్తారు, అంతే సంగతులు. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. పోలీసు వారు కూడా 24వ తేదీ మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి స్టేషన్కి పిలిపించారు. ఇది విషయం అని చెప్పారు. మేము ఆ పాస్టర్ గారు వచ్చి మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇది కూడా ఆయన మాట్లాడిన వీడియో ఉందని చూపించాం. సరే, మొత్తానికైతే వాళ్ళదేం తప్పు లేదయ్యా, మీదే తప్పు, మరి బాడైపోయిందని మంచి చేస్తున్నారని వాళ్ళు కూడా అన్నారు. అయితే ఇది ఒక సంస్థకు సంబంధించింది కాబట్టి మేమేం చేయలేము సార్, మా పెద్దలు పంపించారు, అందుకని కంప్లైంట్ ఇచ్చామన్నారు. మళ్ళీ కేసు వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ కనుక వచ్చి పని స్టార్ట్ చేస్తే ఆ కేసుని కంటిన్యూ చేస్తామన్నారు. ఇదంతా బాధ ఎందుకులేని నేనే సార్, నేను ఇంక వెళ్ళనులే సార్ అని పోలీసు వారికి మాట ఇచ్చాను. వాళ్ళు కూడా కాంప్రమైజ్ లెటర్ రాయించుకున్నారు. ఓకే, అయిపోయింది. ఓకే, ఇంక దీని గురించి మీరంతా ప్రార్థన చేయండి. ఇంకా నాకు ఈ ల్యాండ్కి, ఈ చర్చికి సంబంధించి ఎటువంటి బాధ్యత లేదు, నాకు సంబంధం లేదు, నాకు అంత టైం కూడా లేదు. టైం అసలు ఉండట్లేదు, చాలా బిజీ అయిపోతున్నాను. అందుకే వీడియోస్ కూడా చేయట్లేదు. మీకు నిదానంగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, అంతము కానిది ఆ దివ్య ప్రేమ. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం. కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం.